ఇది రంబాగ్ ఘాట్ అండి. ఏమో భువనేశ్వర్ సిటీ అనమాట. ఐమాక్స్ థియేటర్. భయంకరమైన ద్వారం ఉంది కదా, అమ్మవారి గుడి. అన్లోడింగ్ అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ టోక్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే నేను ఉదయం వచ్చాను అనమాట అండి. అన్లోడింగ్ అవ్వలేదు. నేను అంతా ఖాళీగానే ఉన్నాను. ఈరోజు కటక్ దాటాక కటక్ దగ్గర త్రిశూలియా అనే ఊరికి వచ్చాను అనమాట. ఇదేంటంటే సిమెంట్ ఇటుకల తయారీ కంపెనీ అనమాట అండి. అయిపోతుంది, సింగిల్ పాయింటే. నైట్ ఇచ్చాపురం దగ్గరలో పడుకున్నాం కదా, అలా బయలుదేరనమాట. ఉదయం లేచి ఇచ్చాపురం ఒక 30 కిలోమీటర్లు ఉందనుక పడుకున్నాను. ఇచ్చాపురం దాటిన తర్వాత ఆంధ్ర అయిపోద్ది. ఇచ్చాపురం దాటిన తర్వాత బరంపురం అనమాట. ఒరిస్సా మొదలు బరంపురం నుంచి, అంటే పెద్ద ఊరు. ఇక్కడ రిలయన్స్ బంకులో ఆయిల్ కొట్టించేద్దాం. మరి పెద్ద బంకు ఉంటుంది రిలయన్స్ బంకు. 15,000 వేసారనమాట. 15,000 వేస్తే ఇది ఇక్కడ రేట్ వచ్చేసి 94 రూపాయలు ఉందన్నమాట అండి. 159 లీటర్లు పట్టింది. మెల్లగా బయలుదేరిపోదాం. బరంపురం దాటిన తర్వాత ఛత్రపూర్, తర్వాత గంజాం, తర్వాత అలా వెళ్తే రంబా ఘాట్ అనమాట. రంబా ఘాట్ అంటారు. అంటే లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట. పెద్ద ఘాటే ఉండదండి, 4 లైన్సే. అలా ఒక అప్ ఎక్కేసి అలా డౌన్ దిగితే అయిపోద్ది ఘాట్ అంతే. మరీ పెద్ద ఘాటేం కాదు, ఇబ్బందికర ఘాటేం కాదు. కిలోమీటర్ ఎక్కేసి మెల్లగా అదే స్పీడ్లో అలా దిగిపోతే అయిపోద్ది. చూసారా కొండలు ఎలా ఉన్నాయో చుట్టూనే, చాలా బాగుంటాయి చూడటానికి. ఆ చివరి కనిపిస్తున్నది చిలుక లేక్ అంటారు అనమాట. చిలుక సరస్సు. చిలిక సరస్సు ఆ చివరి అనమాట. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం సింగిల్ రోడ్లో ఉండేది. ఎప్పుడో ఆ తర్వాత డబల్ రోడ్ వేసి మొత్తానికి 4 లైన్స్ అయిందనమాట. ఇంక ఇప్పుడు చాలా సింపుల్గా ఎక్కి సింపుల్గా దిగిపోతున్నాను అనమాట. మరి 4 లైన్స్ అంటే ఇంకా కొంచెం సింపుల్ అయిపోయింది. అంతకుముందు అయితే 15 సంవత్సరాల క్రితం రంబాఘాట్ అంటే చాలా టైం పట్టింది అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. అదే మొత్తానికి ఎక్కడం మొత్తం పూర్తి అయిపోయింది. మళ్ళీ డౌన్ దిగిపోవడం మొదలైపోయింది. ఇది ఫుల్ డౌన్ అనమాట. ఇంకా వచ్చి ఎక్కేసాం, డౌన్ దిగిపోతున్నాం. ఫుల్గా జాగ్రత్తగా కిలోమీటర్ పట్టుకుంటే అయిపోయింది. ఇదే ఘాట్ రోడ్ అనమాట. ఇలా జరిగిందండి. ఇంకా అలా మధ్యాహ్నానికి కురద వెళ్ళానమాట. కురద పార్కింగ్లోకి వెళ్ళి అలా ఉదయాన్నే బయలుదేరాను. నైట్ చెప్పారు 10ంటికి. ఇది భువనేశ్వర్ సిటీ ఎంట్రన్స్ అనమాట. ఐమాక్స్ థియేటర్, మల్టీప్లెక్స్ థియేటర్ అనమాట. మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. భువనేశ్వర్ సిటీ ఎంట్రన్స్లో ఉంటుంది షాపింగ్ మాల్ ప్లస్ సినిమా థియేటర్లో రైట్ సైడ్. ఇది భువనేశ్వర్ సిటీ స్టార్టింగ్ అనమాట. ఒకప్పుడు సిటీ దాటాలన్నా చాలా కష్టపడేవారు అనమాట లారీ డ్రైవర్లు. సింగిల్ రోడ్డు, చాలా ట్రాఫిక్. ఇప్పుడు చూసారా మొత్తం ఫ్లైఓవర్లు అయిపోయినాయి. చాలా సింపుల్గా జరిగిపోతుంది జర్నీ. నవీన్ పట్నాయక్ గారి దెబ్బకి మారుమూల గ్రామాలకు కూడా మంచి మంచి రోడ్లు వేశారనమాట. మారుమూల గ్రామాలకి అంత డెవలపింగ్ ఉంటే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. ఇది ఎలా ఉండాలి? ఇది అలాగ ఉంటుంది, సూపర్. భువనేశ్వర్ నుంచి కటక్ ఒక 25-30 కిలోమీటర్ లోపు ఉంటుంది అనమాట అండి. రెండు కూడా ట్విన్ సిటీస్ అనమాట. అంటే జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. ఇక్కడ నుంచి బాలాసూర్ 200 ఉంది, కోల్కత్తా 430-440 ఉందన్నమాట. ఇది ఒక అమ్మవారి గుడి అండి. ఎంట్రన్స్ మంచి భయంకరమైన బొమ్మ ఉంది కదా. అలా దాటాం. భువనేశ్వర్ దాటి కటక్కి మధ్యలో ఒక చోట ఆగమన్నారు అనమాట. త్రిశూలియా అని ఒక చోట. ముందు మా కంపెనీ బండి ఒకటి ఉందన్నమాట. అది కొంచెం ఎంట్రన్స్లోనే దిగిపోద్ది, లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ వెయిట్ చేయమన్నారు అనమాట ఒక చోట. వాళ్ళు వచ్చేలోగా మనం ఎంతలో టిఫిన్లు అన్నీ చేసేసి రెడీగా ఉన్నాం అనమాట. వచ్చారు. హైవే నుంచి ఒక 7-8 కిలోమీటర్ల లోపల తీసుకెళ్ళారనమాట. త్రిశూలియా అని ఇలా చిన్న రోడ్లోనే, సింగిల్ రోడ్లోనే వచ్చేసామండి. పాయింట్కి వచ్చేసాం, అన్లోడింగ్ పాయింట్కి. ఇదే అన్లోడింగ్ పాయింట్ అనమాట.
చూసారు కదా, చాలా పెద్దదే స్థలం అదిని. ఇటుకలకి మామూలుగా పెద్ద స్థలం ఉండాలి, ఇది ఇంకా పెద్దదన్నమాట కంపెనీ. మన బండి డైరెక్ట్గా ఆ గోడౌన్లో పెట్టేసాం, టెన్షన్ లేదు. సినుకులు వచ్చినా వర్షం వచ్చినా టెన్షన్ లేదు. పట్టా బయట ఇప్పేసి ఆపరేట్స్ అనమాట. మొదలెట్టారండి అన్లోడింగ్. వర్కర్స్ గట్టిగానే ఉన్నారు, చాలా పెద్దది కదా కంపెనీ. ఇదండి, గోడౌన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, కంపెనీ చాలా పెద్దగా ఉంది. ఇటుకలన్నీ లోపలే పేరుస్తున్నారు అనమాట. మరి ఎండలోనే పెడతారు రూల్, కానీ మీరు ఎందుకో లోపలే ముందుగా ఉంచి తర్వాత మళ్ళీ బయట తీసుకెళ్తారు అనుకుంటా ఎండకి. ఇంకో ఇవే ఇటుకలు అనమాట, మొత్తం అన్నీ ఒకే సైజులో తయారవుతున్నాయి ఇటుకలు. మంచి క్వాలిటీగానే ఉంది ఇసుక అదిని. ఇందులో చిన్న చిన్న పిల్లలు పాపం, ఒక పిల్లని అయితే చిన్న కింద వేసి పడుకోబెట్టారు పాపం. ఇంకా అలాగే ఇంకా ఇలా దయనీయ పరిస్థితులు ఉంటాయండి ఇందులో వర్కర్సే మాత్రం, ఇటుకలు తయారీ ఫ్యాక్టరీలోనే. ఇవి నలుగురు వచ్చారనమాట. ఉదయాన్నే మా బండి 5:30, 6 ఆ ప్రాంతంలో తీసుకెళ్ళారు. 9:30, 10 మధ్యలో వచ్చారు. మన బండి అక్కడికి వచ్చేసరికి 10, 10 పోయింది. మొదలెట్టారు ఇంచుమించుగా, చాలా స్పీడ్గానే దింపేస్తున్నారు. 1:30, 2 ఆ టైం కల్లా పూర్తి అయిపోయిందిలేండి ఇంచుమించు. ఇంతలో మన ఊరుకుంటామో 50 రూపాయలు చికెన్ తెచ్చుకుని ఒక్కడనే గిన్నెలు తోముకుని అన్నం వండేసుకుని తినేసి అన్ని పనులు పూర్తి అయిపోయినాయి అనమాట అన్లోడింగ్ అయ్యే టైంలో. అలా జరిగిందండి. అయిపోయిన తర్వాత ఓనర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆఫీస్ నెంబర్ ఇచ్చాడు, ఆఫీస్ అడిగి చేస్తే నైట్ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు నైట్ 10, 10:30 చెప్తారనమాట. ఇంతలో హైవే పక్కన బండి ఆపి వెయిట్ చేస్తున్నాం. నేను ఎప్పుడు చెప్పినా నైటే బయలుదేరాలి, తర్వాత పార్కింగ్లో పెట్టుకుందామని. ఇంతలో పక్కన ఆపాను సేఫ్టీగాని. మీరు ఇక్కడ జాగ్రత్తగా టీ తాగేద్దాం, సాయంత్రం అయిపోయింది. మరి ఇక్కడి నుంచి కలకత్తా వచ్చేసి 416 ఉంది, బాలాసూర్ వచ్చేసి 175 కిలోమీటర్లు ఉంది, చండీగఢ్ వచ్చేసి 40 కిలోమీటర్లు ఉందన్నమాట. పక్కన గుడి ఉందన్నమాట, ఇది అమ్మవారి గుడి. ఇది నవరాత్రులు సిద్ధం. అలా జరిగిందండి. మరి ఉంటాను. మరి వీడియో అందరితో ముగించేస్తున్నా. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్, జై హింద్.